ఒక్క క్షణం ఆలోచించండి. మీరు పొద్దున్నే నిద్రలేచి ఆఫీస్కో లేదా పనికో వెళ్ళడానికి బయలుదేరారు. బస్టాప్కు వెళ్లగానే బస్సు వచ్చింది. కానీ మీరు జేబులో చేయి పెట్టి వాలెట్ తీయాల్సిన అవసరం లేదు, టికెట్ కొనక్కర్లేదు. కనీసం కండక్టర్ కూడా మిమ్మల్ని టికెట్ అడగడు. సరే ట్రైన్ ఎక్కుదామని వెళ్తే అక్కడ కూడా అంతే, అంతా ఫ్రీ. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మీ అకౌంట్లో నెలకు 4.5 లక్షల రూపాయల జీతం పడిందని మెసేజ్ వచ్చింది. వింటుంటే ఇదేదో సినిమాలో సీన్లా ఉంది కదా, కానీ కాదు, ఇది అక్షరాల నిజం. ప్రపంచ పటంలో ఒక చిన్న చుక్కలా కనిపించే ఒక దేశం ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటోంది. అక్కడ మనుషుల కొరత ఎంత ఉందంటే, బాబూ మా దేశానికి రండి, మీకు లక్షల్లో జీతాలిస్తాం, ఉండడానికి అన్ని వసతులు కల్పిస్తామని ఆ ప్రభుత్వం పిలుపునిస్తోంది. అయితే ఇంతకీ అసలేంటా దేశం? కూలీ పని చేసుకునేవాడు కూడా కోటీశ్వరుడయ్యే అవకాశం ఎందుకిస్తున్నాడు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఆ దేశం పేరే లక్సెంబర్గ్. లక్సెంబర్గ్ గురించి మనం మొదట తెలుసుకోవాల్సింది అక్కడ కరెన్సీ పవర్. అక్కడ కరెన్సీని యూరోస్లో కొలుస్తారు. మన దేశంలో 100 రూపాయల నోటుకు ఎంత విలువ ఉంటుందో అక్కడ 1 యూరోకు అంతకంటే ఎక్కువ పవర్ ఉంటుంది. అంటే ప్రస్తుతం 1 యూరో విలువ మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 106 రూపాయలతో సమానం. అంటే మీరక్కడ పొరపాటున 1 యూరో కింద పడేసుకున్నా మన దేశంలో 100 రూపాయలు పోగొట్టుకున్నట్టే లెక్క. లక్సెంబర్గ్ పరిమాణం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని మొత్తం వైశాల్యం కేవలం 2500 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మన ఇండియాలో ఉన్న ఏదైనా ఒక చిన్న జిల్లాను తీసుకుంటే ఆ జిల్లా కంటే కూడా ఈ దేశం చిన్నదిగా ఉంటుంది. కానీ సంపాదనలో మాత్రం ప్రపంచంలోనే టాప్ ధనిక దేశాల జాబితాలో ఇది నిలుస్తోంది. జనాభా విషయానికి వస్తే అక్కడ కేవలం 7 లక్షల మంది మాత్రమే నివసిస్తున్నారు. మన దగ్గర ఒక చిన్న టౌన్ జనాభా కూడా దీనికంటే ఎక్కువే ఉంటుంది. ఈ 7 లక్షల మందిలో 70% మంది క్రైస్తవ మతాన్ని పాటిస్తుంటే మిగిలిన వారు వివిధ మతాలకు చెందినవారు. ఈ చిన్న దేశం చుట్టూ ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం వంటి అత్యంత శక్తివంతమైన దేశాలు హద్దులుగా ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సగం జనాభా నగరాల్లోనే నివసిస్తూ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ దేశంలో జీతాలు ఎలా ఉంటాయో తెలిస్తే మీ గుండె ఆగినంత పనవుతుంది. ఒక సాధారణ వ్యక్తికి అక్కడ నెలకు కనీస జీతం 4,900 యూరోలు. అంటే మన రూపాయల్లో లెక్కేస్తే సుమారు 4,70,000 రూపాయలన్నమాట. ఇది 2012 నాటి లెక్కల ప్రకారం మాత్రమే. ఇప్పుడది ఇంకా పెరిగి ఉండొచ్చు. మన దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒక పెద్ద కంపెనీ సీఈఓ రేంజ్లో ఉండే జీతం అక్కడ ఒక సామాన్య కూలీకి లేదా క్లీనర్కు కనీస జీతంగా లభిస్తుంది. ఇంత ఆదాయం వస్తుంది కాబట్టే అక్కడ ప్రతి ఇంట్లోనూ అందరికీ కార్లు ఉంటాయి. దీనివల్ల ఒకప్పుడు అక్కడ ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉండేవి. అయితే అక్కడ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ప్రజలందరూ కార్లు వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని దేశం మొత్తం బస్సులు, ట్రైన్లు ఇలా ఏ ప్రయాణమైనా ఉచితం చేసేసింది. మీరు ఆ దేశంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళండి, ఎన్ని కిలోమీటర్లైనా ప్రయాణించండి. పైగా అక్కడ రోడ్లు అద్దంలా మెరిసిపోతూ ఉంటాయి. ఒక్కసారి బండి స్టార్ట్ చేస్తే మధ్యలో బ్రేక్ వేయాల్సిన అవసరమే ఉండదు. అంత స్మూత్ గా ప్రయాణం సాగుతుంది. లక్సెంబర్గ్ ఇంత సంపన్నంగా మారడానికి ప్రధాన కారణం అక్కడ రాజకీయ స్థిరత్వం. అక్కడ నాయకులు మాటలు చెప్పడం కంటే పని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మన దేశంతో పోలిస్తే అక్కడ రాజకీయ వ్యవస్థ చాలా పారదర్శకంగా, నమ్మకంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అక్కడ నిరుద్యోగ సమస్య అనేది దాదాపుగా ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దొరుకుతుంది. అది కూడా లక్షల్లో జీతం వచ్చే పని. ఇక భారతీయులమైన మనందరం గర్వించదగ్గ విషయం ఒకటి ఉంది. అదేంటంటే లక్సెంబర్గ్ ఆర్థిక వ్యవస్థలో మన దేశానికి చెందిన స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్ గారి పాత్ర చాలా పెద్దది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్పత్తి కంపెనీ అయిన ఆస్లర్ మిట్టల్ ప్రధాన కార్యాలయం ఈ చిన్న దేశంలోనే ఉంది. ఈ ఒక్క కంపెనీ వల్ల ఆ దేశానికి భారీగా ఆదాయం రావడమే కాకుండా వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఒక భారతీయుడు పెట్టిన కంపెనీ ఒక విదేశీ దేశాన్ని ఇంతలా ప్రభావితం చేయడం నిజంగా మనకు గర్వకారణం. లక్సెంబర్గ్ కేవలం స్టీల్ మీదనే కాకుండా బ్యాంకింగ్ రంగంలో కూడా రారాజుగా వెలుగొందుతోంది.
యూరప్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఇక్కడ ఉంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్యాంకులన్నీ తమ హెడ్ క్వార్టర్స్ను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. దానికి కారణం ఇక్కడి భద్రత మరియు ఆర్థిక నియమాలు. అక్కడ యువతకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. రోడ్ల మీద మ్యూజిక్ ప్లే చేయడం, డాన్స్లు వేయడం, పెయింటింగ్స్ వేయడం వంటి వాటిని ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. క్రైమ్ చేయనంత వరకు, ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించనంత వరకు మీరక్కడ ఏం చెడ్డు చెప్పరు. కానీ అక్రమ సంబంధాల విషయంలో మాత్రం అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. పెళ్లైన తర్వాత మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం అక్కడ పెద్ద నేరం. అలాంటి తప్పు చేస్తే జైలు శిక్షతో పాటు సమాజంలో కూడా తీవ్రమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అక్కడ కుటుంబ వ్యవస్థకు మరియు నైతిక విలువలకు అంతటి ప్రాధాన్యత ఇస్తారు. టూరిజం పరంగా చూస్తే లక్సెంబర్గ్ ఒక స్వర్గం లాంటిది. మీరు ఒక అడుగు వేస్తే పాతకాలపు కోట కనిపిస్తుంది. మరో అడుగు వేస్తే అద్భుతమైన నదది, లోయలు కనిపిస్తాయి. ఆ దేశ రాజధాని అయిన లక్సెంబర్గ్ సిటీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. అక్కడున్న మ్యూజియంలు ఆ దేశ చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. మన భారతదేశం నుండి ఈ దేశానికి వెళ్లాలంటే సుమారు 6300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఫ్లైట్లో సుమారు 12 నుండి 13 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం లక్సెంబర్గ్ తన తలుపులను ప్రపంచం మొత్తానికి తెరిచింది. మీకు ఐటీ, బ్యాంకింగ్ లేదా ఏదైనా టెక్నికల్ స్కిల్ ఉంటే అక్కడ మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. ఉద్యోగానికి వెళ్లేవారు తమ భార్యలను కూడా వెంట తీసుకెళ్లవచ్చు. వారు కూడా అక్కడ ఉద్యోగం చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ముగింపుగా చెప్పాలంటే లక్సెంబర్గ్ చిన్న దేశమే కావచ్చు, కానీ అది ఇచ్చే అవకాశాలు మాత్రం చాలా పెద్దవి. సరైన క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే అక్కడ జీవితం రాజభోగంలా ఉంటుంది. ఈ దేశం గురించి విన్న తర్వాత నీ మనసులో కూడా అక్కడ ఒక్కసారైనా ఉండాలని అనిపిస్తోంది కదా? మరి ఈ అద్భుతమైన దేశం గురించి మీకు ఏ విషయం బాగా నచ్చింది? ఫ్రీ ట్రాన్స్పోర్టా లేక లక్షల్లో వచ్చే జీతమా? కింద కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.